ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చదవటం వినటం వల్ల మనలో విశ్వాసం పెరుగుతుంది. మన మార్గానికి త్రోవ చూపుతుంది. సమస్త జనులను శిష్యులనుగా చేయడి మత్తయి 28:19 వచనంలో దేవుని వాక్యం తెలియచేస్తోంది. తెలుగు బైబిల్స్ను ఆర్ఆర్కే మూర్తి గారు రీసెర్చ్ చేసి విశ్లేషణ చేసిన బైబిల్లోని ప్రతి అధ్యాయాలను వచనాలను వరుస క్రమంలో అనగా ఆదికాండం నుండి ప్రకటనా గ్రంథం వరకు ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా విశ్వాసంలో బలపడి మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి విడుదల పొందండి. ప్రతి ఒక్కరూ మీ దీవెన టీవీని సబ్స్క్రైబ్ చేసి ఈ వాక్యాన్ని లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. దేవుని సువార్తను ప్రకటింపబడుటలో మీరు పాలిభాగస్తులు కండి. సోదరీ సోదరులారా, నేడు మన పాఠం నిర్గమకాండం 28వ అధ్యాయం. జాగ్రత్తగా వినండి. అహరోను అతని కుమారులు యాజకులుగా ప్రతిష్ఠించబడుతున్నారు. నాకు యాజకత్వము చేయడానికి నీ సహోదరుడైన అహరోను అతని కుమారులను అనగా నాదాబును, అబీహును, ఎలియాజరును, ఈతామారును ఇశ్రాయేలీయులలో నుండి నీ వద్దకు పిలిపించు. అతనికి అలంకారము ఘనత కలుగునట్లు నీ సహోదరుడైన అహరోనుకు ప్రతిష్ఠిత వస్త్రాలు కట్టాలి. ఇది దేవుని ఆజ్ఞ. అహరోను ప్రధాన యాజకుడు. అతని దుస్తులు ప్రత్యేకమైనవి. ఈ వస్త్రాలు యేసుక్రీస్తుకు సంకేతాలు. నిర్గమకాండంలో చెప్పబడిన వివరాలు చదవడానికి వినడానికి ఎంతో సహనం కావాలి. ఇదేమీ ఒక కథ కాదు, కాని ప్రతి వివరము యేసుక్రీస్తును బయలుపరుస్తుంది. ఇవన్నీ యేసుక్రీస్తు యొక్క చిత్రపటాలు. బైబిలంతా చిత్రపటాల పుస్తకమే. అన్నీ యేసుక్రీస్తు యొక్క వాక్చిత్రాలే. కొందరు దేవునికి అర్పణలు తెచ్చేటప్పుడు చెల్లని నాణ్యాలు తెచ్చి దేవునికిస్తే అది అపచారమవుతుంది. దేవునికి ఎంతో అవమానం. అసలు అందాన్ని సృజించింది ఎవరు? దేవుడే కదా. సృష్టిలో ఎంతో ఆకర్షణ ఉంది, సౌందర్యం ఉంది. ఆకాశం వైపు చూడండి. మన చుట్టూరా ఉన్న చెట్లను, నదులను ఒక్కసారి చూచి చెప్పండి. సృష్టి ఎంతో అందమైనది గదు. రంగురంగుల దృశ్యాలను దేవుడు మనకు అనుగ్రహించాడు. అలాగే యాజకుల వస్త్రాల్లో కూడా ఎంతో ఆకర్షణ ఉంది. 3వ వచనం దేవుడు అంటున్నాడు, అహరోను నాకు యాజకుడయ్యేటట్లు నీవతణ్ణి ప్రతిష్ఠించాలి. అతని వస్త్రాలను ప్రత్యేకంగా తయారు చేయాలి. సన్ననారను తీసుకొని బంగారుతో నీల ధూమ్ర రక్తవర్ణములు గల ఎఫోదును పేనిన సన్ననారతో చిత్రకారుని పనిగా చేయాలి. ఈ వస్త్రాలు శ్రేష్టమైన బట్టలతో కుట్టాలి. దేవుని సేవకు శ్రేష్టమైన వస్తువులనే వాడడం దేవునికి మహిమ. అయితే దేవుని సేవ కోసము దుబారా చేయకూడదు. మంచి వస్తువులు వాడవచ్చు, పొదుపుగా ఉండవచ్చు. ఏది ఏమైనా జ్ఞాన వివేకములు కలిగి దేవుని కోసం ఖర్చు చేయాలి. సేవ కోసమై అనేకులు కానుకలిస్తారు. వాటిని బాధ్యత నెరిగి వ్యయం చేయాలి. అయితే ఒక సంగతి మర్చిపోకూడదు, దేవునికి వాడే వస్తువులు శ్రేష్టమైనవి. నాసిరకం వస్తువులు వాడకూడదు. ఏ సామగ్రి కావలసి వచ్చినా, ఏ పని చేసినా ఉన్నత ప్రమాణాలు పాటించాలి. మలాకి 3వ అధ్యాయం 8వ వచనం, మీ హృదయాలపై ఈ వచనాన్ని ముద్రించుకోవాలని కోరుతున్నాము. మానవుడు దేవుని వద్ద దొంగిలుతాడా? అయితే మీరు నా వద్ద దొంగిలించారు. దేని విషయములో మేము నీ వద్ద దొంగిలించాము అని మీరు అడుగుతారా? 10వ భాగమును ప్రతిష్ఠితార్పణలను ఇయ్యక దొంగిలించారు. దేవుని దృష్టిలో దొంగలు అవడం ఎంత హేయం! మోషే కాలంలో దేవుడిది దొంగిలించే దొంగలు ఉండేవారు. ఇప్పుడు కూడా అలాంటి దొంగలున్నారు. జాగ్రత్త. ఇప్పుడు ఎఫోదు అంగీని గూర్చి వినండి. 2 అంచులయందు కూర్చబడే 2 భుజఖండాలు దానికుండాలి. ఆ విధంగా అది సమకూర్చబడాలి. అతని 2 భుజాల మీద ఇశ్రాయేలు 12 గోత్రాల పేర్లు రాసి ఉంటాయి. ఇదే ప్రధాన యాజకుని బాధ్యత. ఇదే అతని బలం. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం, యేసు తన ద్వారా దేవుని వద్దకు వచ్చే వారి పక్షమున విజ్ఞాపనము చేయడానికి నిరంతరము జీవిస్తున్నాడు గనుక
వారిని సంపూర్ణముగా రక్షించడానికి శక్తిమంతుడై ఉన్నాడు. యేసు మనల్ని రక్షించడానికి సమర్థుడు, శక్తిమంతుడు, బలపరాక్రమములు గలవాడు. సోదరీ సోదరులారా, యేసు ప్రభువు గొర్రెను గురించి చెప్పిన ఉపమానం మీకు జ్ఞాపకముందా? లూకా సువార్త 15వ అధ్యాయం 1 నుండి 7వ వచనం వరకు. 100 గొర్రెలున్నాయి, వాటిలో ఒకటి తప్పిపోయింది. అతడు 99 విడిచిపెట్టి తప్పిపోయింది దొరికే వరకు దానిని వెదకటానికి వెళ్లడా? అది దొరికినప్పుడు సంతోషముతో దాన్ని తన భుజాల మీద వేసుకుని ఇంటికి వచ్చి తన స్నేహితులను, పొరుగువారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించండి, తప్పిపోయిన నా గొర్రె దొరికింది అని వారితో చెప్తాడు గదా. అలాగే మారు మనస్సు అక్కరలేని 99 నీతిమంతుల విషయము కలిగే సంతోషము కంటే మారు మనస్సు పొందే ఒక్క పాపి విషయమై పరలోకములో ఎక్కువ సంతోషం కలుగుతుంది. నేను యేసుకు దొరికిన గొర్రెను. ఆయన నన్ను కనుగొని భుజము మీద ఎక్కించుకుని వెళ్తాడు. అప్పుడప్పుడు పారిపోవడానికి గొర్రె ప్రయత్నం చేస్తుంది, కాని ఆయన ఒక్క గొర్రెను కూడా పోగొట్టుకోవడానికి ఇష్టపడడు. యేసుక్రీస్తు మన ప్రధాన యాజకుడు. ఆయన మనందరినీ తన భుజాల మీద మోస్తున్నాడు. 11వ వచనం. ముద్ర మీద చెక్కబడిన వాటి వలె చెక్కెడి వాని పనిగా ఆ 2 రత్నముల మీద ఇశ్రాయేలీయుల పేర్లను చెక్కి బంగారు జవలలో వాటిని పొదగాలి. అప్పుడు ఇశ్రాయేలీయులకు జ్ఞాపకార్థమైన రత్నములనుగా ఆ 2 రత్నాలను ఎఫోదు భుజముల మీద ఉంచాలి. ఆ విధంగా జ్ఞాపకం కోసం అహరోను తన 2 భుజాల మీద యెహోవా సన్నిధిలో వారి పేర్లను భరిస్తాడు. మేలిమి బంగారుతో 2 గొలుసులను చెయ్యాలి. సూత్రముల వలె అల్లిక పనిగా వాటిని చేసి అల్లిన గొలుసులను ఆ జవలకు తగిలించాలి. చిత్రకారుని పనిగా న్యాయ విధాన పథకం చెయ్యాలి. ఎఫోదు పనిలాగే దానిని చెయ్యాలి. బంగారుతో, నీల ధూమ్ర రక్త వర్ణములు గల నూలుతో, పేనిన సన్ననారతో దానిని చెయ్యాలి. అది మడత పెట్టబడి ఉంటుంది, చతురస్రాకారంలో ఉంటుంది. అది జానెడు పొడుగు, జానెడు వెడల్పు గలదై ఉంటుంది. న్యాయ విధాన పథకాన్ని గమనించండి. ఇది వక్షస్థలం మీద ఉంటుంది. యాజకుడు అంగీ వేసుకున్న తరువాత దానిమీద ఈ పథకాన్ని కట్టుకుంటాడు. ఇది తీర్పును సూచిస్తుంది. పాపం దేవుని తీర్పునకు గురి అయింది. మనకు నీతి అనే మైమరువు కావాలి. విశ్వాసులకు ఇది ఎంతో అవసరం. మానవ హృదయం ఎంతో మోసంతో నిండి ఉన్నది. కాని దేవుడు దాన్ని శుద్ధి చేసి దానిని న్యాయ విధాన పథకంతో కప్పివేశాడు. గమనించాలి, పాపమనేది సృష్టిలోని అందాన్ని పాడు చేస్తుంది. యాజకుడు ధరించిన దుస్తులలో ఉన్న వివిధమైన రంగులు ఎంతో ఆకర్షణీయమైనవి. ఇవి 12 రత్నాలు. ప్రధాన యాజకుడు న్యాయ విధాన పథకాన్ని ధరించి దేవుని సన్నిధిలోనికి వెళ్లినప్పుడు అతడు యేసుక్రీస్తుకు ముందు గుర్తుగా ఉన్నాడు. యేసుక్రీస్తు ఇప్పుడు పరలోకంలో అతి పరిశుద్ధ స్థలంలో దేవుని కుడిపార్శ్వాన ఉన్నాడు. మన కోసమై విజ్ఞాపన చేస్తున్నాడు. మనలను తన భుజాల మీద మోస్తున్నాడు. భుజం బలానికి, సామర్థ్యానికి సంకేతం. ఆయన మనలను తన వక్షస్థలం మీద పెట్టుకున్నాడు. ఆయన హృదయం మీద మన పేర్లు చెక్కబడి ఉన్నాయి. ఆయన మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. దానికి ఈ యాజకుని న్యాయ విధాన పథకమే సరైన సంకేతం. ఎఫోదు విచిత్రమైన దట్టికి పైగా ఉండేటట్లు, అది ఎఫోదు నుండి ఊడిపోకుండా ఉండేటట్లు వారు దాని ఉంగరాలకు, ఎఫోదు ఉంగరాలకు నీలి సూత్రముతో పథకం కట్టాలి. సోదరీ సోదరులారా, ఈ అధ్యాయంలో దైవారాధన విధానం చూపబడింది. దైవారాధనను నడిపించడానికి యాజకుడు కావాలి. అతడు నాయకుడు. సాక్ష్యపు గుడారంలోని కార్యక్రమాలను యాజకుడే నిర్వహిస్తాడు. దేవునికి, ప్రజలకు మధ్య ఉండవలసిన సంబంధాన్ని యాజకుడు పర్యవేక్షిస్తాడు. వీరే యాజకులు, లేవీయులు. వీరు లేవి గోత్రానికి చెందినవారు. నిర్గమకాండం 28, 29 అధ్యాయాలు యాజకులను గురించిన ఎన్నో ముఖ్యమైన సంగతులను మన ముందు ఉంచుతాయి.
యాజకుడు లేవి గోత్రికుడై ఉండడమే కాదు, అతడు అహరోను వంశీకుడై ఉండాలి. అహరోను ఎవరు? ఇతడు ఇశ్రాయేలు జాతికి మొదటి ప్రధాన యాజకుడు. అందుచేత లేవీయుల కంటే యాజకులకు ఎన్నో ప్రాముఖ్యమైన బాధ్యతలు అప్పగించబడ్డాయి. ప్రధాన యాజకుడుగా అహరోను యాజకులందరికీ నాయకుడు. అలాగే లేవీయులందరికీ కూడా అహరోనే నాయకుడు. ప్రధాన యాజకుడు అవ్వాలంటే అహరోను కుమారులలో లేక సంతతిలో నుండి వచ్చిన వాడై ఉండాలి. యాజకులు ప్రతిరోజూ జరిగే బలి కార్యక్రమాలను నిర్వహిస్తారు. సాక్ష్యపు గుడారాన్ని క్రమంలో ఉంచుతారు. ఆధ్యాత్మిక విషయాలలో ప్రజలను సంప్రదిస్తారు. దేవుని సన్నిధిలో యాజకులు ప్రజాప్రతినిధులు. అందుచేత యాజకుల వ్యక్తిగత జీవితం ఆదర్శప్రాయంగా ఉండాలి. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం ప్రకారం యేసుక్రీస్తు ఇప్పుడు మన ప్రధాన యాజకుడు. ఈ రోజున మనము బలులు అర్పించనక్కర్లేదు. ఎందుకనగా యేసుక్రీస్తు మనందరి పాపాలను బట్టి తానే శిలువ మీద బలియాగమయ్యాడు. ఈ రోజున కొత్త నిబంధన యాజకులమైన మనం జంతు బలులు అర్పించనక్కర్లేదు, ప్రార్థించాలి. క్రైస్తవులమైన మనకు నూతన జీవం ప్రాప్తించింది. మనకు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము లభించింది. యాజకుడు తన వక్షస్థలముపై ఇశ్రాయేలీయుల పేర్లన్నీ, గోత్రకర్తల పేర్లు భరిస్తాడు. సోదరీ సోదరులారా, ఊరీము తుమ్మీములను గురించి వివరించాలంటే అది అసాధ్యం. అసలు ఈ రెండింటి భావం ఏమిటో పూర్తిగా ఎవరికీ తెలియదు. అయితే ఒకటి మాత్రం మనకు తెలుసు, ఈ రెండు వస్తువులు దేవుని చిత్తమేదో తెలుసుకోవడానికి సాధనములు మాత్రమే. ఊరీము తుమ్మీము అనే రెండు రాళ్లు అంటారు. పాచికలు వేసినట్లు ఊరీము తుమ్మీములను వేసి దేవుని చిత్తాన్ని నిర్ధారణ చేస్తారు అని పండితుల అభిప్రాయం. అయితే ఈ రోజున అలాంటి ఊరీము తుమ్మీములు, గవ్వలు, పాచికలు లేవు. దేవుని చిత్తాన్ని ఊరీము తుమ్మీము విధానంలో ఆ రోజుల్లో దేవుడు బయలుపరిచాడు. ఇప్పుడు మన ఊరీము తుమ్మీము యేసుక్రీస్తే. ఆయన వద్దకు వెళితే, ఆయనను సంప్రదిస్తే మనకు దేవుని చిత్తమేదో బయలుపడుతుంది. రోమాపత్రిక 12వ అధ్యాయంలో పౌలంటున్నాడు, మీరు ఈ లోకమర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమును అయి ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకునేటట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము చెందండి. ఎఫోదును గురించి మరికొన్ని మాటలు చెప్పబడ్డాయి. 31వ వచనం, ఎఫోదు నిలువుటంగీని కేవలము నీలి దారంతో కుట్టాలి. దాని నడుమ తలదూరడానికి రంధ్రం ఉండాలి. అది చినగకుండా కంఠ కవచ రంధ్రము వలె దాని రంధ్రము చుట్టూ నేత పని అయిన గోటు ఉండాలి. యాజకుడు తన ప్రత్యేకతను కనపరుచుకుంటాడు. అలాగే మన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు యొక్క మహిమ సౌందర్యం ప్రత్యేకమైనది. యేసు మహాపవిత్రుడు, ఎట్టి మాలిన్యము లేనివాడు, పాపులలో చేరక ప్రత్యేకమైనవాడు. ఆయన మన కోసం చనిపోయాడు. రక్షిత ప్రజలమైన మన కోసం పరలోకంలో విజ్ఞాపన చేస్తున్నాడు. సన్ననారతో చొక్కా బుట్టా పనిగా చేయాలి. సన్ననారతో పాగాను చెయ్యాలి. దట్టీని బుట్టా పనిగా చెయ్యాలి. అహరోను కుమారులకు చొక్కాలు కుట్టాలి. వారికి దట్టీలను చెయ్యాలి. వారికి అలంకారము ఘనత కలిగేటట్లు కుళ్ళాయిలను తయారు చేయాలి. దేవుడు అంటున్నాడు, మోషే, నీవు నీ సహోదరుడైన అహరోనుకు అతని కుమారులకు వాటిని తొడిగించాలి. వారు నాకు యాజకులయ్యేటట్లు వారికి అభిషేకము చేసి వారిని ప్రతిష్ఠించి వారిని పరిశుద్ధపరచాలి. వారి దిగంబరత్వాన్ని కప్పుకోవడానికి నీవు వారికి నార లాగులను కుట్టాలి. వారు ప్రత్యక్షపు గుడారములోకి ప్రవేశించేటప్పుడు గాని, పరిశుద్ధ స్థలంలో సేవ చేయడానికి బలిపీఠాన్ని సమీపించేటప్పుడు గాని వారు దోషులై చావకుండా ఉండాలంటే అది అహరోను మీద, అతని కుమారుల మీద ఉండాలి. ఇది అతనికి, అతని తరువాత అతని సంతతికి నిత్యమైన కట్టడ.
ప్రియ సోదరీ సోదరులారా, ఆయన సేవకులు దిగంబరులై ఉండకూడదు. దిగంబరత్వం అవమానం, దేవుని సన్నిధిలో అది అపచారం. శరీరాన్ని నగ్నంగా ప్రదర్శించకూడదు, అది అసభ్యం. యాజకుల దుస్తులు వారి శరీర కార్యాలను పూర్తిగా కప్పివేస్తాయి. శరీర కార్యాలు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు. ఇటివి చేసేవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరు. దావీదు మహారాజు 99వ కీర్తనలో 6వ వచనంలో అన్నాడు, ఆయన యాజకులలో మోషే, అహరోనులున్నారు. ఆయన నామమును బట్టి ప్రార్థన చేసే వారిలో సమూయేలు ఉన్నాడు. వారు యెహోవాకు మొర్రపెట్టగా ఆయన వారికి ఉత్తరమిచ్చాడు. చూచారా, మోషే, అహరోనులు గొప్ప యాజకులు. అలాగే సమూయేలు గొప్ప ప్రార్థన వీరుడు. మనమంతా కొత్త నిబంధన యాజకులం. మనం ఆరోహణమై పరలోకానికి వెళ్లినప్పుడు మనకు ప్రతినిధిగా దేవుని సన్నిధిలో ప్రధాన యాజకుడు పరిచర్య చేస్తున్నాడు. మనకు పరలోకంలో ఒక ప్రతినిధి ఉన్నాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. యాజకుల దుస్తులు దేవుని మహిమకు, సౌందర్యానికి ప్రతిబింబములు. యాజకులు దేవునికి ప్రతినిధులు. పాత నిబంధనలో సాక్ష్యపు గుడార నిర్మాణంలో ప్రత్యేక సామర్థ్యము, నేర్పుగల వారిని దేవుడు వాడుకున్నాడు. ఆత్మ నింపుదల వల్ల సేవా సామర్థ్యం హెచ్చుతుంది. పరిశుద్ధాత్మ సేవలో ఆకర్షణను, అందాన్ని సంతరిస్తాడు. దేవుని ఆరాధనలో మాత్రమే కాదు, సేవలో కూడా పరిశుద్ధాత్మ నింపుదల గొప్ప ఆకర్షణ. సాక్ష్యపు గుడారం నిర్మించడానికి రకరకాల పనివారు కావలసి వచ్చింది. న్యాయ విధాన పథకం విచిత్రమైన వస్తువు. ఇది తీర్పును సూచించే మైమరువు. దేవుని ఎదుట జాతి యొక్క మనుగడకు అహరోనే బాధ్యుడు. న్యాయ విధాన పథకంలో ఇశ్రాయేలు జాతి అంతా ఇమిడి ఉంది. ఈ న్యాయ విధాన పథకం ఎఫోదులో ఒక భాగం. ఊరీము, తుమ్మీము ఒక చిన్న అరలో ఇమడ్చబడి ఉన్నాయి. దేవుని చిత్తాన్ని నిర్ధారణ చేసేటందుకు ఊరీము, తుమ్మీము సాధనములై యాజకునికి ఉపకరిస్తాయి. ఊరీము, తుమ్మీము అహరోను వక్షస్థలంపై ఉన్నాయి. ఇశ్రాయేలు జాతిపైకి తీర్పు రాకుండా అహరోను దేవునికి, ప్రజలకు మధ్య నిలిచి ఉన్నాడు. గమనించండి, ఊరీము అనగా వెలుగు, మంట, అగ్ని. ఊరీము ప్రకాశింపచేస్తుంది. ముగింపులో ఎఫోదు వస్త్రాన్ని గురించి 2 మాటలు చెప్పాలి. వస్త్రపు అంచున దానిమ్మ పండ్లు ఉంటాయి. వాటి మధ్య బంగారు గంటలు మోగుతాయి. యాజకుని పై వస్త్రము ఎంతో ముఖ్యమైనది. ఈ వస్త్రము కిందికి పాదాల వరకు జీరాడుతూ ఉంటుంది. పరిచర్య జరిగినంతసేపు గంటలు మోగుతూనే ఉండాలి. బంగారు రేకు మీద యెహోవా పరిశుద్ధుడు, ఆయనకు ప్రతిష్ఠితము అని చెక్కబడి ఉంటుంది. ఆ రేకును యాజకుని పాగాపై పెట్టి కట్టుతారు. అలాగే మన మీద కూడా దేవుడు ఇదే నినాదాన్ని చెక్కి ఉంచాడు. యేసుక్రీస్తు పరిశుద్ధుడు. ఈ శరీరం ఆయనకు ప్రతిష్ఠితం. మన శరీరములను సజీవయాగముగా సమర్పించాలని దేవుడు కోరుతున్నాడు. ఇది మనకు సరిపోయే సేవ. ఇది నిరంతర రూపాంతర దర్శనం. ఇది దినదినము మనలో స్పష్టంగా కనిపించవలసిన మార్పు. మరొకసారి చెప్తున్నాము, ఈ రోజున దేవునికి ఎన్నెన్నో వస్తువులను ప్రతిష్ఠ చేస్తున్నారు. అయితే వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరూ తమను తాము దేవునికి ప్రతిష్ఠించుకోవాలి. సంఘాలు కాని, వ్యక్తిగత క్రైస్తవులు గాని తమ ప్రభువులాగే నశించిన దానిని వెదకి రక్షించాలి. మనము మన ప్రభువులాగే పరిశుద్ధులమైతే మన ఉద్దేశ్యాలు, పద్ధతులు కూడా పవిత్రమై ఉంటాయి. పాఠం ఇంతటితో ముగిస్తాము. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప,
తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికి నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్.